కోనసీమలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. మొంథా తీవ్ర తుఫాను తీరాన్ని తాకే సమయంలో గాలివాన బీభత్సం సృష్టించగా అరగంట నుంచి అంతా నిశ్శబ్దం అలుముకుంది. గాలి హోరు లేదు, వాన జాడలేదు, అంతా నిశ్శబ్దం. అరగంట పాటు ఇదే పరిస్థితి. అయితే తుఫాన్లు తీరాన్ని తాకినప్పుడు ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత అస్సలు సిస్సలు ప్రభావం ఉంటుందని పెద్దవాళ్లు నిపుణులు చెబుతున్నారు. మొంథా తీరాన్ని తాకిన నేపథ్యంలో దాని ప్రభావం మరో 2 గంటలు ఉండనుంది. సైక్లోన్ తీరం దాటాక విధ్వంసమేనని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు కోనసీమ జిల్లా వాసులు. అదే సమయంలో ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అధికార యంత్రాంగం పదే పదే అలర్ట్ చేస్తోంది. ఈ రాత్రికి అందరూ ఇళ్లకే పరిమితం కావాలంటున్నారు. మొంథా తీవ్ర తుఫాను తీరాన్ని తాకింది. గోదావరి జిల్లాలో క్షణం ఒక యుగంలా ప్రజలు గడుపుతున్నారు. ముందు జాగ్రత్తగా కరెంటు కట్ చేశారు. అంతా చిమ్మ చీకట్లు. భీకర గాలులకు భారీ వృక్షాలు కూలుతున్నాయి. స్తంభాలు విరిగి పడుతున్నాయి. గాలివానకు ఇంటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వస్తే అంతే సంగతులు. గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉందంటున్నారు. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇది మాటల కందని ప్రకృతి ప్రకోపం. మరో 3 గంటల వరకు మొంథా కరాళ నృత్యం కంటిన్యూ కానుంది. కోస్తాంధ్ర ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పెను గాలుల తీవ్రతకు పెంకుటిల్లు, పూరిళ్లు, రేకుల పైకప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గోదావరి జిల్లాలపై ఇది ప్రకృతి ఊచకోత. మొంథా తీవ్ర తుఫాను రూపంలో ఊహకందని అపార నష్టం. వరి, అరటి, కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు మొంథాతో ఆక్వా రంగానికి తేరుకొని నష్టం తప్పదంటున్నారు. గోదావరి జిల్లాల్లోని రైతులకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా వేస్తున్నారు. ఈ రాత్రి గడిస్తే చాలనే అభిప్రాయం వినిపిస్తోంది.